my channel, your Jessie Vlogs. I am Prasanna Prasad. Here, wait. Here is Jessie. Welcome back to my channel. ఈరోజు వీడియో ఏంటంటే పాపకి పోలియో డ్రాప్స్ వేయించిన చూపిరా నీకు ఎట్లా వేసారు ఓకే డన్ లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ పాపకి పల్స్ పోలియో డ్రాప్స్ వేయించాలి ఈరోజు సో ఏంటంటే మా పేరెంటింగ్లో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది మైల్ స్టోన్ అనే చెప్పొచ్చు ఎందుకంటే పోలియో డ్రాప్స్ వేయించడం అనేది మాకు కూడా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ పేరెంట్స్గా సో బేబీకి కూడా ఇదే ఫస్ట్ టైం సో అందుకని చెప్పేసి ఫస్ట్ వాళ్ళు మాకు ఆశా వర్కర్స్ వాళ్ళందరూ వచ్చేసి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ గైడెన్స్ అంతా ఇచ్చారు ఏంటి ఎలా అని చెప్పేసి సో వాళ్ళు ముందే ఏం చెప్పారంటే మాతో బిఫోర్ 30 minutes ఆఫ్టర్ 30 minutes పోలియోకి డ్రాప్స్కి ముందు ఆఫ్టర్ 30 minutes బేబీని మానిటర్ చేస్తుండాలి సో ఇంకోటి ఏంటంటే ఫీడింగ్ బాతింగ్ ఏదైనా ఉన్నా 30 minutes బిఫోరే చేయించాలి సో ఆఫ్టర్ పోలియో డ్రాప్స్ బేబీని 30 minutes కన్ఫామ్గా కంపల్సరీ మానిటర్ చేస్తూ ఉండాలి ఏమైనా కొంచెం ఇబ్బందిగా బేబీ ఏమైనా తడబడుతున్నట్టు ఏదైనా అనిపించినా వామిటింగ్ లాంటి ఏదైనా సెన్సేషన్ ఉన్నా కూడా మనం ఇమీడియట్గా అప్పుడే వాళ్ళకి చెప్పాలి లేదంటే అక్కడే వెయిట్ చేయడం ఇంకా బెటర్ ఆప్షన్ సో మెల్లగా బేబీని తీసుకొని బేబీ కేర్ సెంటర్ దగ్గరికి వెళ్తున్నాం ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత బేబీ ఎలా కోఆపరేట్ చేసిందా లేదా అనేది చూద్దాం ఎందుకంటే చిన్నగా మాట్లాడుతూ సో బై వాక్లోనే వెళ్ళాం ఎందుకంటే బేబీ కేర్ సెంటర్ చాలా దగ్గరలో డిస్టెన్స్లోనే ఉంది మాకు సో ఫస్ట్ వెళ్ళగానే వాళ్ళు అక్కడ ఏం చేశారంటే పేరెంట్స్ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు సో మేము అలా నడుచుకుంటూ వెళ్తున్నాం సో ఏదైనా డాక్యుమెంట్ వాళ్ళు ఏదైతే తీసుకురమ్మన్నారో అది బ్రింగ్ చేస్తూ వెళ్తున్నాం సో వెళ్ళగానే వాళ్ళు ఏదైతే యాజ్ ఎ పేరెంట్స్ అంటే ప్రూఫ్ వాళ్ళకి ఐడి ప్రూఫ్ అనేది ఉండాలి కదా అంటే ఏ బేబీకి వేసాం ఏంటి డోస్ ఏంటి అని చెప్పేసి అక్కడ ఉన్న ఆశా వర్కర్ ఎవరైతే డ్యూటీ డాక్టర్ ఉన్నారో వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకోరు యాక్చువల్లీ అక్కడికి వెళ్ళి ఫైన్ మంచి వాళ్ళు బాగా మాట్లాడినారు ఏంటంటే మేము అక్కడికి వెళ్ళగానే ఇంకా మాకున్న డౌట్స్ కానీ ఇంకే ఏమేంటి ఐదర్ అని చెప్పేసి అవన్నీ కూడా వాళ్ళని అడిగినాం సో వాళ్ళు కూడా ఎంతో క్లారిటీగా చెప్పినారు మళ్ళీ వ్యాక్సిన్ ఎప్పుడు వేయించాలి సో ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి అవన్నీ సో పోలియో ఏంటి అంటే మనకు వరల్డ్ పోలియో డే కూడా ఉంది October 24th సో పోలియో మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే 0 to 5 years ఏజ్ ఉన్న బేబీస్కి వేస్తారు దీనివల్ల ఏంటంటే పోలియో నివారణ చేయాలి అనేది సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని ఏదైతే అంటారు సో ఇది కూడా ఒక ప్రివెన్షన్ లాగా డ్రాప్స్ అనేది బేబీస్కి ఎంతో ఇంపార్టెంట్ ఎందుకంటే పిల్లలు చాలా డెలికేట్ సెన్సిటివ్ సాఫ్ట్ కాబట్టి వాళ్ళు ఎంతో శ్రద్ధతో టేక్ కేర్ చేస్తూ ఉండాలి సో ఫైనల్గా సెంటర్లోకి అయితే వెళ్ళాం బేబీ కేర్ సెంటర్లోకి వెయిటింగ్ చేస్తున్నాం అక్కడ సో మా డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని ఫైనల్గా డ్యూటీ డాక్టర్ వచ్చారు మాతో మాట్లాడారు మా వివరాలన్నీ తెలుసుకొని పాపకి పోలియో వేయడం అయితే జరిగింది ఫైనలీ పోలియో డ్రాప్స్ కంప్లీటెడ్ సో నెక్స్ట్ ఇంకా అక్కడ నెక్స్ట్ ఏంటి ఎలా అని అన్ని డీటెయిల్స్ అన్నీ మేము కూడా తీసుకొని ఫైనల్ అక్కడ ఉన్న డాక్టర్ వాళ్ళందరికీ బాయ్ చెప్పి రిటర్న్ టు హోమ్ సో మాకు చైల్డ్ కేర్ అనేది నియర్ బై ఉంది కాబట్టి మాకు అంత ఇబ్బంది ఏమి అనిపించలేదు ఎందుకంటే
బేబీకి సిమ్టమ్స్ ఏమైనా చేంజ్ అనిపించినా ఏదైనా అనిపించినా కూడా సడన్గా మేము దగ్గరలోనే ఉంది కాబట్టి వెళ్ళొచ్చు. సో అలా ఇంటికి వెళ్ళగానే పైన మా అమ్మ వెయిట్ చేస్తుందంట మా కోసం. పాప కోఆపరేట్ చేసిందా లేదా, డ్రాప్స్ సరిగా వేయించుకుందా లేదా అని చెప్పేసి అడుగుతుంది. సో మేము కింద నుంచి మా బేబీ వర్షన్ అమ్మమ్మ మేము డ్రాప్స్ వేసుకున్నాను అన్నట్టుగా. సో నేను మా అమ్మకి చెప్తున్నాను, ఆ డ్రాప్స్ వేయించుకుందమ్మా, బాగానే అయ్యింది, కంప్లీట్ అయింది అని చెప్పేసి. సో అలా ఈరోజు ఈ చిన్న వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, ఐ హోప్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇంకా ఇలాంటి వీడియోస్ మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే, ఐ థింక్ మీకు పోలియో గురించి ఐదర్ ఏమైనా డౌట్ ఉన్నా ఏదైనా ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఇప్పటికైతే ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఏంటంటే మా జెస్సి పాప వాళ్ళ డాడీ కోసం వెయిట్ చేస్తున్నాం. సో తను రాగానే పాపని తీసుకొని అలా పైకి వెళ్తున్నాను. బ్యాక్గ్రౌండ్లో వీడియో తీసేది మనమే అన్నమాట, హస్బెండ్ అండ్ బేబీ. నేను వీడియోని క్యాప్చర్ చేస్తున్నా. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్, షేర్, కామెంట్ చేస్తుండండి, సబ్స్క్రైబ్ చేస్తుండే. ఇంతటితో ఈ వీడియో అండ్ ఇంకో విషయం ఏంటంటే, బేబీ కేర్ సెంటర్ అనేది కాదు, పోలియో డ్రాప్స్ రైల్వే స్టేషన్, బస్ స్టాప్, మనకు ట్రాన్స్పోర్ట్ జరిగే ఏ ప్లేసెస్లో అయినా సరే కన్ఫామ్గా అవైలబుల్ ఉంటుంది. మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు కూడా తప్పకుండా వితౌట్ ఫర్గెట్. సో మనం బయటకు వెళ్ళినా కూడా నియర్ బై అయినా ఎక్కడైనా మనకు పోలియో అనేది అవైలబుల్ ఉంది. సో ప్రతి ఒక్కరు తప్పకుండా మీ ఇంట్లో చిన్నపిల్లలకు పోలియో వేయించండి. సో బాయ్. ఇంతటితో వీడియో